హాయ్ అందరికీ నమస్తే. నేను మీ శ్రీకన్య. ఈరోజు సింపుల్ అండ్ హెల్తీగా చేసుకునే వెజిటబుల్ శాండ్విచ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్‌లోనికి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, క్యాప్సికమ్, టమాటో కూడా వేసుకోవాలి. దీనిలో కొంచెం బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఆరిగానో, ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని కలిపేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఒకదానికి గ్రీన్ చట్నీ, ఇంకో దానికి టమాటో చట్నీ కూడా స్ప్రెడ్ చేసుకుందాం. ఒక బ్రెడ్ స్లైస్ పైన ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న వెజిటబుల్ మిక్స్ వేసుకోవాలి. బ్రెడ్ పైన ఇలా మొత్తం వెజిటబుల్ మిక్స్ ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన చీజ్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ గ్రేటెడ్ చీజ్ వాడుతున్నాను. మీకు కావాలంటే స్లైసెస్‌లా దొరుకుతుంది శాండ్విచ్‌కి. అది కూడా తీసుకోవచ్చు మార్కెట్‌లో. స్టవ్ మీద పాన్ పెట్టుకొని గీ లేదా బటర్ వేసుకొని వేడి చేసుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ తెచ్చి పాన్‌లో ప్లేస్ చేసుకోవాలి. మంట లో ఫ్లేమ్‌లో పెట్టుకుని ఒకవైపు కాల్చుకోవాలి. ఇప్పుడు తిరిగేసుకోవాలి. రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా కాల్చుకోవాలి. రెండు వైపులా కూడా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా కాల్చుకుంటే శాండ్విచ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్‌గా ఎర్లీగా అయిపోయింది కదా! మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి గానీ, కిడ్స్ లంచ్ బాక్స్‌లోనికి కూడా ఈజీగా చేసి పెట్టేయొచ్చు పొద్దున్న. అంతే అండి. చాలా సింపుల్‌గా చేసుకునే శాండ్విచ్ చూసారు కదా! ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తా. థాంక్ యూ. బాయ్.